ఈ రోజు నేను గర్వపడుతున్నాను. ఆ రోజైతే చూస్తే నమ్మశక్యం కాలేదు. కొత్తగా రాష్ట్రం 16,000 కోట్ల అప్పులు ఇన్ని చేస్తామని చెప్తున్నారు. ఇది జరుగుతుందా జరగదని నాలాంటి వాడినే ఆలోచించాను అధ్యక్ష. కానీ ఆ రోజు హైదరాబాదు శాసనసభలో తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కావాలంటే మీరు టీవీ చూపించండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ ఒకసారి వినిపించండి. ఆ రోజు ఏదైతే చెప్పారో ఈ రోజు అదే విధానంగా అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి జరుగుతున్నాయి. నేను గర్వంగా తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఈ శాసనసభలో చెప్పాను అధ్యక్ష. అయితే రాజధాని అన్ని ప్రాంతాలకి మధ్యలో ఉండాలని ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. నిర్ణయం తీసుకొని తర్వాత అందరూ మాట్లాడారు. భూములు ఏ విధంగా తీసుకొచ్చారు, ఆ రోజు చట్టం ఏ విధంగా చేశారు, ఆ విధంగా చట్టం చేసి రాజధాని ఏ విధంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లారు. మనం ఈ రోజు ఉన్నటువంటి సభ, శాసన మండలి, సచివాలయం ఏ విధంగా నిర్ణయించారు. ఎవరు ఆ సాహసం చేయరు అధ్యక్ష. 10 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉండడానికి అవకాశం ఉంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ వదిలి రావడానికి మాలాంటి వాళ్ళకు కూడా ఇష్టం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం నుంచే మనం పరిపాలన చేసుకుందాం, ఈ రోజు కాకపోయినా రేపైనా హైదరాబాద్ అని వదలాలని ఆ రోజు వచ్చారు.